డిఫెన్స్ ఆర్మీలో అగ్నివీర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ 8th పూర్తి అయిన వారికి, 10th కంప్లీట్ అయిన వారు, ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా సెలెక్ట్ అవ్వచ్చు. ముందుగా నా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మూలంగా జరిగే ఒక విపత్తి ఏంటంటే, మీరు లైక్ చేస్తే, మీలాగా మిగతా వారు లైక్ చేస్తే ఈ వీడియో అనేక మందికి చేరుతుంది. అప్పుడు మీలాంటి నిరుద్యోగులకి లేదా నిరుద్యోగంతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మరింత మందికి ఈ వీడియో చేరడం మూలంగా వారికి కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. లైక్ చేసి ఇతరులకు చేరేట్టు సహకరించండి. అదేవిధంగా మీకు ఇది ఉపయుక్తం కాదనుకున్నప్పుడు నా వీడియోను వేరే వాళ్ళకి షేర్ చేయండి. కానీ తప్పకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను విద్య ఉద్యోగ అవకాశాలకు సంబంధించి వీడియోలను చేస్తాను, అవి మీకు చేరుతాయి. అందుకని బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఆర్మీ అగ్నివీర్ పథకంలో భాగంగా పోస్టులను ఫిల్ చేయడానికి ఉంది. ఇండియన్ ఆర్మీ దేశవ్యాప్తంగా అగ్నివీర్ నియామకాలను చేపట్టింది. దీనికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది 4 ఏళ్ల సర్వీస్. 8వ తరగతి పూర్తయినప్పటి నుండి ఎలిజిబుల్ ఉంది. 8వ తరగతి పూర్తయిన వాళ్ళకి కానీ, 10th పూర్తయిన వాళ్ళకి కానీ, 10+2 ఇంటర్ పూర్తయిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అదనంగా 1 year ITI కానీ, 3 years డిప్లొమా కానీ చేసిన వాళ్ళకు కూడా దీంట్లో ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, మరి ఏ పోస్టులు ఉన్నవి మనం ఒకసారి చూద్దాం. ఈ తాజా నోటిఫికేషన్లో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ కమ్ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్మెన్ పోస్టులను ఆర్మీలో ఇప్పుడు ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ అగ్నివీర్ జనరల్ డ్యూటీకి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మినిమం 40% మార్కులు అవసరం. అలాగే ప్రతి సబ్జెక్టులో 33% మార్కులు వచ్చి ఉండాలి యావరేజ్. ఇక లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి డ్రైవర్ పోస్టులకు ప్రాతినిధ్యం ఇస్తారు. దీనికి హైట్ 166 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక అగ్నివీర్ టెక్నికల్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. 40% మార్కులతో పాస్ అయి ఉండాలి. మొత్తం మీద 50% మార్కులు పొందాలి. లేదా 10వ తరగతిలో ప్రతి సబ్జెక్టు 40% మార్కులు, మొత్తం మీద 50% మార్కులతో పాటు నిర్దిష్ట ట్రేడ్ బ్రాంచుల్లో 2 ఏళ్ల ITI లేదా 3 ఏళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత చేసిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. 10th పాటు ITI కానీ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అగ్నివీర్ టెక్నికల్ చేసుకోవచ్చు. ఇక అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ స్టోర్ కీపర్ టెక్నికల్ ఏ గ్రూప్లోనైనా ఇంటర్ 60% మార్కులు పొంది ఉండాలి. వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టులో 50% మార్కులు రావాలి. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇంగ్లీష్ లేదా మ్యాథ్స్ లేదా అకౌంట్స్ లేదా బుక్ కీపింగ్లో 50% మార్కులు ఉన్నవారు కూడా దీనికి ఎలిజిబుల్. అంటే అది CEC కావచ్చు, HEC కావచ్చు, డిఫరెంట్ బ్యాచెస్. ఎత్తు 162 సెంటీమీటర్లు ఉండాలి. ఇక అగ్నివీర్ ట్రేడ్మెన్ 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అవసరం. దీంట్లో మినిమం యావరేజ్గా 33% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మినిమం 36 మార్క్స్ అనేటువంటిది తెలంగాణలో ఉంది. 10th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఆటోమేటిక్గా. అగ్నివీర్ ట్రేడ్మెన్ 8వ తరగతి పూర్తి చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ 8వ తరగతిలో కూడా మన దగ్గర 36% మార్కులు వస్తే పాస్ అవుతారు కనుక ఇలా ప్రతి సబ్జెక్టులో 33% ఉండాలని ఓ నిబంధనలు ఉంది. ఎత్తు 166 సెంటీమీటర్స్ ఉండాలి. అన్ని పోస్టులకు కూడా వయసు ఏంటంటే 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల లోపు ఉండాలి. అక్టోబర్ 1, 2004 నుండి ఏప్రిల్ 1, 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. అన్ని పోస్టులకు ఎత్తుకు తగ్గ బరువు అవసరం. ఛాతీ విస్తీర్ణం 77 సెంటీమీటర్లు ఉండాలి. సర్వీస్మెన్, ఎక్స్ సర్వీస్మెన్, వార్ విడో పిల్లలకు మినహాయింపులు వర్తిస్తాయి. ఇక మరి దీనికి ఎలా టెస్ట్ అంటే ముందుగా టెస్ట్ నిర్వహిస్తారు.
ఆన్లైన్ టెస్ట్. ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఫిజికల్ టెస్ట్కి పిలుస్తారు. దీనికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుంది? దరఖాస్తు చేసుకున్న వారు ప్రతి పోస్టు ప్రశ్నపత్రం అనుసరించి ఎక్కువ విభాగాలకు జనరల్ నాలెడ్జ్, అంటే ఈ 4 విభాగాలు కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఇక టెక్నికల్ అని చెప్పబడుతున్నటువంటి అగ్నివీర్ టెక్నికల్, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్మెన్, వీటికి కంప్యూటర్ సైన్స్, జనరల్ ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలో పరీక్షలు ఉంటాయి. మీరు మీకు నచ్చిన మాధ్యమాల్లో ఎగ్జామ్ రాయొచ్చు. అది ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, మీ ఛాయిస్ అది. 50 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 1 గంటలో పూర్తి చేయాలి. అగ్నివీర్ టెక్నికల్ వాటికి మాత్రం 100 ప్రశ్నలు వస్తాయి, 2 గంటల్లో పూర్తి చేయాలి. ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో ప్రాక్టీస్ టెస్ట్కి సంబంధించిన ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయి. క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు టైప్ పరీక్ష అదనం. నిమిషానికి 30 ఆంగ్ల పదాలు టైప్ చేయాలి, అంటే కంప్యూటర్లో టైప్ చేయాలి. అందుకే ఇంతకుముందు కంప్యూటర్ అనంగా ఎస్. కొందరికి బోనస్ మార్కులు అదనంగా ఇస్తారు. ఎవరెవరికి ఇస్తారు? ఎక్స్ సర్వీస్మెన్ పిల్లలకి 20 మార్కులు అదనంగా ఇస్తారు. క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు సంబంధించి 20 మార్కులు ఇస్తారు. ఎవరైనా ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ చేసి ఉంటే, ఇది అగ్నివీర్ ట్రేడ్మెన్కు వర్తించదు, ఎందుకంటే వర్తిస్తుంది కొన్నిసార్లు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 10 మార్కులు, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 20 మార్కులు. దీంతోపాటు రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటే 25 మార్కులు అదనంగా దక్కుతాయి. ఇక 10వ తరగతి తర్వాత 2 ఏళ్ల ఐటీఐ చేసిన వాళ్ళకి 20 మార్కులు, లేదా 3 ఏళ్ల డిప్లొమా చేసిన వాళ్ళకి 30 మార్కులు అదనంగా కలుపుతారు. ఇంటర్ తర్వాత ఏడాది ఐటీఐ చేస్తే 30 మార్కులు, 2 ఏళ్ల ఐటీఐ చేస్తే 40 మార్కులు ఉంటాయి. ఇంటర్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళకు 50 మార్కులు ఉంటాయి. ఈ బోనస్ మార్కులు గరిష్టంగా టెక్నికల్ పోస్టులు అయితే 50, మిగిలిన వారికి అయితే 25 కలుపుతారు. వీటిని పరీక్షలో సాధించిన మార్కులకు అదనంగా చేసి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ తర్వాత మాత్రమే ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. మరి ఫిజికల్ టెస్ట్లో మనం ఏమేమి పాస్ అవ్వాలి? ఎగ్జామ్లో పాస్ అయినంత మాత్రాన మరియు అదనం మార్కులు వచ్చినంత మాత్రాన ఉద్యోగం రాదు. ఫిజికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవ్వాలి. మరి ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలంటే ఏమి అర్హతలు? ఇందులో 1.6 కిలోమీటర్ దూరాన్ని 5 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేయాలి. చేస్తే 60 మార్కులు కేటాయిస్తారు. 5 నిమిషాల 31 సెకండ్లో నుంచి 5 నిమిషాల 40 సెకండ్లో పూర్తి చేస్తే 48 మార్కులు ఇస్తారు. 6 నిమిషాల్లోపు పూర్తి చేస్తే 36, 6 నిమిషాల 18 సెకండ్లు అయితే 24 మార్కులు పొందుతారు. కనీసం 6 పుషప్స్ తప్పనిసరి. 6 తీసిన వారికి 16, 7 తీస్తే 21, 8 తీస్తే 29, 9 తీస్తే 33, 10 తీస్తే 40 మార్కులు ఇస్తారు పుషప్స్. ఇక 9 అడుగుల దూరాన్ని దూకగలిగితే అర్హత సాధిస్తారు. జిగ్జాగ్ బ్యాలెన్స్లో అర్హత సాధించాలి. అనంతరం ఫిజికల్ మెజర్మెంట్, అడాప్టబిలిటీ, మెడికల్ టెస్టులు ఉంటాయి. వీటన్నిటిలో విజయవంతమైతే శిక్షణకు ఎంపిక చేస్తారు. మరి వీటికి వేతనం ఎలా అంటే, అగ్నివీర్గా సెలెక్ట్ అయిన వారికి మొదటి సంవత్సరం ప్రతి నెల 30,000 రూపాయలు, రెండో ఏడాది నెలకు 33,000, మూడో సంవత్సరము 36,500, 4వ ఏడాది 40,000 చెల్లిస్తారు. ప్రతి నెల అందుకునే మొత్తానికిలో 30% కట్ చేసి కార్పస్ ఫండ్లో జమ చేస్తారు. 4 ఏళ్ల తర్వాత ఆ సేవా నిధి 5.2 లక్షలు అవుతుంది. దానికి అంతే మొత్తాన్ని ఆర్మీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కలిపి 10,04,000 దీన్ని వడ్డీతో జత చేసి అగ్నివీరులకు అందిస్తారు. వర్తించేవి వీరికి ఏమేమి ఇస్తారు? ఇక మరి వీళ్ళు ఉద్యోగం చేస్తారు కదా, 4 ఏళ్ళు మాత్రమే వీళ్ళు ఉద్యోగం. వార్షిక సెలవులు 30 ఉంటాయి. ఆరోగ్య సమస్యను బట్టి సిక్ లీవ్ కేటాయిస్తారు. 4 ఏళ్ల సర్వీసులో ఉన్నప్పుడు రిస్క్ అండ్ హార్డ్షిప్, రేషన్ డ్రెస్, ట్రావెల్ అలవెన్స్లు మాత్రము అందిస్తారు. 4 ఏళ్ల పాటు 48 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది. 4 ఏళ్ల సేవకు గాను అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ అందిస్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ నిమిత్తం బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా ఏర్పాటు చేస్తారు. ఇక మరి ఈ 4 ఏళ్ల ఉద్యోగం తర్వాత మరి ఇంకా ఎలా? ఈ 4 ఏళ్ల వ్యవధి పూర్తి చేసిన తర్వాత అగ్నివీరులలో ఒక్కొక్క బ్యాచ్ నుండి
గరిష్టంగా 25% మందిని ఆర్మీలోకి శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు. ఇందుకోసం ఆర్మీ అవసరాలను 4 ఏళ్ల వ్యవధిలో చూపినటువంటి ప్రతిభను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇలా ఎంపికైన వారు 15 ఏళ్ళు విధుల్లో కొనసాగుతారు. అంటే ఒకసారి అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఆర్మీలోకి సెలెక్ట్ అయినట్టయితే ఇంకో 15 ఏళ్ళు, 14 + 15 19 సంవత్సరాలు ఆర్మీలో ఉద్యోగం చేయొచ్చు. మరి వీరికి ఏమేమి వర్తించవు అంటే వీరికి పింఛన్ ఉండదు, గ్రాట్యుటీ ఉండదు, ఎక్స్ సర్వీస్ మెన్గా గుర్తింపు ఇవ్వరు, కరువు భత్యం, మిలిటరీ సర్వీస్ పే ఏమీ ఉండవు, ప్రావిడెంట్ ఫండ్ సైతం ఉండదు. ఒకవేళ మధ్యలో వీళ్ళు మానేసినట్టయితే అలాంటి సందర్భంలో అగ్నివీరు వేతనం నుంచి జమ చేసిన మొత్తాన్ని చేతికి అందిస్తారు. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం దక్కదు. ఇక మరి ఎప్పటి వరకు ఇది లాస్ట్ డేట్ ఉంది అంటే ఇది ఏప్రిల్ 30 వరకు లాస్ట్ డేట్ ఉంది. 250 రూపాయలు ఫీజు ఆన్లైన్లో పే చేయాలి. దీని ఎగ్జామ్ జూన్లో ఉంటుంది. దీనికి ఏ వెబ్సైట్ అంటే joinindiaarmy.nic.in వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆర్మీలోకి వెళ్ళాలనుకునేవారు అగ్నివీరుగా వెళ్ళండి. 4 ఏళ్ళు మీ మంచి ఈ అవకాశాన్ని వినియోగించు 4 ఏళ్ళు ఆర్మీలో పనిచేయండి. అటు తర్వాత మీరు కనుక ప్రతిభావంతులుగా ఉన్నట్టయితే మీకు తప్పకుండా ఆర్మీలోకి తీసుకుంటుంది. మరో 15 ఏళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరికి చేరే విధంగా దీన్ని తప్పకుండా షేర్ చేయండి. విలేజ్లో, గ్రామాల్లో ఉండేటువంటి ఎందరో యువకులు ఈ అగ్నివీరులో చేరడానికి ఉత్యుక్తంగా ఉంటారు. ఎందరో ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంకా తప్పకుండా ఇది అందరికీ చేరేట్టు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.